మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామములో నిన్ను ఘనపరిచి ఆరాధించి మహిమపరుస్తున్నాము. మీరు ఈ లోకములో ఉండగా మానవుల యొక్క పాపముల కొరకు, అతిక్రమముల కొరకై, అందరి కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ భూలోకములో మీరు సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిని వారికి రక్షణ కలుగుతుందని దేవుని వాక్యము ద్వారా సెలవిచ్చినారు. అలాగనే మీరు ఎనువెంట వారితో కూడా ఉండి వాక్యము వారిని బలపరచనని నీ వాక్యము సెలవిచ్చింది. ఈ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి ఈ ర్యాలీలో దేవుని నామమును ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకు వందనాలు. అలాగే తండ్రి, గ్రామమును దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. మీరు ఎక్కడ అడుగు పెట్టినా ప్రతి దేశం మీ దగునని ముందుగానే మీరు సెలవిచ్చినారు. ఈ అడుగు జాడలు ఈ దేశానికి సరిపోతుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. దేశముల కొరకును, గ్రామముల కొరకును, ప్రదేశముల కొరకును అనేక మందిని ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ర్యాలీని దీవించండి, వెళుతున్న మాకు తోడుగా ఉండండి. ఈ కుటుంబాలను వచ్చిన వారందరినీ కూడా మీరు కాపాడుతూ భద్రపరచమని ఈ చేతులకు అప్పగిస్తున్నాము. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మాతో కూడా ఉండి నడిపించి అనేక మందిని నీ వైపు తిప్పుకొని దీవించమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. బోలియే జిందా ఖుదాబని యేసు మసీకి, త్వరగా భూలోకానికి రానున్న యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన దైవజనులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో సిఎస్ఐ చర్చ్ ఫాదర్ గారు, పాస్టర్ సుధాకర్ గారు దేవుని యొక్క సందేశాన్ని రన్ ఫర్ జీసస్ ఉద్దేశించి వారు కొన్ని మాటలు, దేవుని మాటలు పలుకుతారు. అందరం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవుని నామమునకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ, పెద్దపల్లి పట్టణ సేవకుల పక్షంగా, సంఘాల పక్షంగా, విశ్వాసుల పక్షంగా పునరుత్థానుడైన యేసు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము పెద్దపల్లి పట్టణములో క్రైస్తవ సంఘాలుగా, విశ్వాసులముగా మేమందరము ఈ శాంతి ర్యాలీ చేయడానికి గల కారణము యేసుక్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచాడు అని. యేసు ఈ లోకానికి రక్షకుడుగా తెచ్చాడు. సకల మానవాళికి రక్షణ భాగ్యము అందించాలి అన్నది తండ్రి అయిన దేవుని చిత్తము. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే ఆ గొప్ప మాటలు బైబిల్ గ్రంథములో జ్ఞాపకము చేయబడుతున్నాయి. కానీ ఈ లోకములో ఉంటున్న సకల మానవాళి త్రోవ తప్పి ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ లోక సంబంధమైన ఆశలకు, ఆలోచనలకు, శరీర సంబంధమైన కోరికలకు గురి అయిపోయి మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితులలో మారిపోతున్నారు. మార్గాలు చెరిపేసుకొని ఉన్నారు. నీతి మార్గము, భక్తి మార్గము, క్షేమ మార్గము, మోక్ష మార్గము, ఇవన్నీ కూడా జ్ఞాన మార్గము విడిచిపెట్టి అజ్ఞానులుగా, అవిధేయత కలిగిన వారముగా ఉండగా, నశించడానికి ఇష్టము లేని దేవుడు నాశనమైపోయి సమాధానము, సంతోషము, శాంతి లేక అల్లాలుతున్న ప్రజల జీవితాలలో సమాధానం ఇవ్వడానికి, ప్రతి ఒక్కరి జీవితాలు శాంతి, సమాన సంతోషాలతో నింపడానికి యేసు నరావతారిగా ఈ లోకానికి తెచ్చడం,